తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు టైటిల్ ఉన్నట్టుగా 33 కేసులు ఉన్నోనికి 83 కేసులోడు కాపల. ఈ టైటిల్ ప్రకారం అయితే 33 కేసులు ఉన్నోడు ఎవరు, 83 కేసులు ఉన్నోళ్ళు ఎవరు అనేది ప్రశ్న. ఈరోజు ఏ కేసు లేని నీతి నిజాయితీగా సేవ చేయాలనుకున్న వాళ్ళకు ఈసారి మద్దతు ఉండదు. కానీ కేసులు ఉన్న వాళ్ళకు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు, ఇదివరకు రౌడీ షీట్ ఉన్న వాళ్ళకు, వాళ్ళకు మాత్రము ఈయన మద్దతు ఉంటుంది. అందులో చూస్తే ఈయన తీర్మాన్ మల్లయ్య గారు, ఇది వెనక కనబడేది గేటు. ఈయన పేరు రాగి వీరాచారి, ఈయన వెనక గేటు. ఈయనకు కొన్ని వందల మందితోని ఈరోజు సెక్యూరిటీ లోపలి పంపింది వీళ్ళే. బయట ఉండి ఈయన కావాలని మాట్లాడి ఈయన ఎక్కడ నిలబడ్డాడు తీర్మాన్ మల్లయ్య, ఇదివరకు మనం ఆల్రెడీ చెప్పుకున్న తిరిగా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి హెబ్రోన్ చర్చ్ గేట్ బయట ఎక్కడైతే నిరుద్యోగులు దాదాపు ఒక 5-6 నెలల పాటు 29వ జీవో మీద పెద్ద ఉద్యమం నడిపింది. 46వ జీవో పైన ఇందిరా పార్క్ దగ్గర నడిచింది. కానీ ఏ రోజు కూడా కనబడే మనిషి మరి గేట్ దగ్గర నిలబడాల్సిన గత్యంతరం ఏమొచ్చింది? అంత కష్టము తీర్మాన్ మల్లయ్య గారికి ఎందుకు వచ్చింది? గేట్ అవతల ఈయన ఎందుకున్నాడు? ఈయన మీద 33 కేసులు, ఈయన మీద 83 కేసులు. అందుకనే ఈయనకు మద్దతుగా ఈయన, కాబట్టి టైటిల్ అట్లా పెట్టిన 33 కేసులోనికి 23. ఎంతమందితో కావాలి పెట్టిందో మీరు చూస్తే పరేషాన్ అవుతారు. సరే, ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఎన్ని కేసులు ఉన్నాయో ఇవి 83 కేసులు. 83 కేసులలో 73 పనిషబుల్ కేసులు, అంటే శిక్ష పడేటటువంటి కేసులు దాదాపు 83 ఉన్నారు. చాలా సెక్షన్లో ఈ 33 కేసులోనికి 83వ కేసులోనికి ఇద్దరి మధ్యలో చాలా కేసులు సేమ్ ఉన్నాయి. అందులో 420 కానీ, లేకుంటే 470 కానీ, 447 కానీ, ఇలా చాలా సెక్షన్స్ ఇద్దరు కూడా కామన్గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ అనుబంధం కలిసింది. ఇక ఇంత సెక్యూరిటీ, ఇప్పుడు ఒక పూర్తి స్థాయి సెక్యూరిటీ, బ్రహ్మాండమైన సెక్యూరిటీ. ఇక ఈ గేట్లో పిత్తమ్మ నిలబడి చూపించిన కదా, తీర్మాన్ మల్లయ్య అనేట ఆయన ఇక్కడ నిలబడ్డాడు. ఈ రాగి వీరాచార్య అనేట ఆయన లోపట ఉన్నాడు. ఇప్పుడు కూడా లోపటనే కబ్జాలు ఉన్నాడు. ఆయనకి ఏం జరగకుండా వీళ్ళు మొత్తము ఈరోజు కావాలి కాసే పరిస్థితి. ఎంత భయంకరంగా అంటే, ఈ లోపట దాదాపు పేదోళ్ళు అందరు రెక్కల కష్టంతో వేసిన సందా పైసలు మొత్తము దాదాపు 1,17,00,000 రూపాయలు. ఇందాక కొంతమంది చెప్తుంటే జర్నలిస్ట్ ఇంతకుముందు నా దగ్గర ఇంటర్వ్యూ కూడా తీసుకుంటారు. ఈ లోపల పెడితే ఇప్పుడు ఆ పైసలు గాయమైపోయినాయనే అనుమానం ఉన్నది. ఈ తీర్మానం వల్ల ఇక్కడ పోయి నిలబడ్డది కూడా ఎందుకు నిలబడ్డాడు అని అంటున్నానంటే, ఈయన రేపు బీసీ మీటింగ్ పెడుతున్నాడు 2వ తారీఖు వరంగల్లా. దానికి ఫండింగ్ మొత్తము నేను ఇందాక చూపించిన ఆయన, ఇగో ఫండింగ్ మొత్తం ఈయన ఇస్తున్నట. అందుకని గేట్ యువతల ఈయన గేట్ అవుతారు. ఈయన నిరుద్యోగుల కోసం నిలబడితే పైసలు రావు కదా, ఈయన కోసం నిలబడితే పైసలు వస్తాయి. ఈరోజు ప్రభుత్వం మొత్తం ఈయన పాట పాడుతుంది. ఇదే ఇంతకుముందు కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈయన ఇళ్ళకెళ్ళి బయటికి పంపించేసిండు, ఉండనికి వీల్లేదని బయటికి పంపించేసిండు. ఈరోజు చాలా కేసులలో నిష్పక్షపాతంగా పనిచేసినటువంటి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కష్టాలు మొదలైన, ఇష్టానుసారంగా చేసుకుని మొదలైన దందాలు అన్నీ. అందులో సిబి ఆనంద్ గారి ముఖ్యమైన భూమిక నిభాయిస్తుందని చెప్పి అందరు చెప్తా ఉన్నారు. ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ కిందికి వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉంటారు. ఆయన దగ్గర ఎంత ఘోరంగా జరుగుతూ ఉంటే ఒకసారి మాట్లాడు. స్థానిక ఎమ్మెల్యే ఒకసారి మాట్లాడు. స్థానికంగా ఇక్కడనే లక్ష్మణ్ గారు, మరి ఎంపీగా రాజ్యసభ గారు ఉంటే ఆయన మాట్లాడు. అందరూ డబ్బులు తీసుకుంటున్నారు అని అంటున్నారు, కానీ మేమైతే అనుకోము. డబ్బులు తీసుకుని మేము అనము, కానీ అక్కడ మొత్తం ఒక టాక్ అయితే నడుస్తుంది. కానీ ఈయనకి మాత్రం పక్కా ఇచ్చిందని సమాచారం ఉంది. ఇప్పుడు పోలీసులు అక్కడ పంచనామా అని చెప్తారు, పంచనామా బరాబర్ చేయరు. ఈరోజు వాళ్ళు ఎవరిని రానియరు, ఎవరిని లోపలి పోనీయరు. ఇంకో ఇదక్కడ స్థితి. ఈయన ఏమైనా పెద్ద చీఫ్ మినిస్టరా, ప్రైమ్ మినిస్టరా? ఇంతగానం పోలీసులను ఎందుకు పెట్టాలి? ఇంతగానం పోలీసులను, ఇగో ఎంతమంది ఉన్నారు చూడండి పోలీసులు. ఇంతమంది పోలీసులు ఎందుకు పెట్టాలి? ఒక 33 కేసులు క్రిమినల్, అరే 83 కేసులు ముఖ్యమంత్రి చూసినా కదా, మరి ముఖ్యమంత్రి ఈయన మీద ఉన్న కేసులు కూడా చూడాలి కదా. ఆల్రెడీ నేను చూపించిన ఇదివరకు మీకు. ఇగో ఈ వ్యాన్ కూడా ఆయన కోసమే, ఆయన సెక్యూరిటీ కోసం. అక్కడ మంచోళ్ళ కోసం పెట్టలేదు పోలీసులు. ఈ 33 కేసులు ఉన్నటువంటి క్రిమినల్ కోసమని వీళ్ళు ఈ పోలీస్ జీబులు మొత్తం పెట్టిండ్రు. ఇగో ఇట్లా కూర్చుంటుంది. ఈ కొనకెళ్ళి ఆ కొన దాకా వరుసగా కూర్చున్నారు. అవి అక్కడ దాకా కూర్చున్నారు మొత్తం.
వారసగా. కాబట్టి అంటే ఇంత బందోబస్తు ఇంత పెద్ద లెవెల్లో ఏం నడుస్తుందంటే దీని వెనక చాలామంది ఉన్నారు. ఇంత పోలీసులు ఉన్నారంటే ఎవరో ఒకరు ఉండాలి కదా. ముఖ్యమంత్రి పేరు వస్తుంది ఇలా, ముఖ్యమంత్రి తమ్ముడు తిరుపతి రెడ్డి పేరు వచ్చింది, ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు అయినటువంటి వేం నరేందర్ రెడ్డి పేరు వచ్చింది, ఇంకో సలహాదారుడు హరకర వేణుగోపాల్ పేరు వచ్చింది, మల్లయ్య పేరు చూసినా మల్లయ్యను వీళ్ళిద్దరిని కూడా మనం అక్కడ చూడడం జరిగింది ఆల్రెడీ. మల్లయ్యను ఆయనను వాళ్ళిద్దరిని కూడా మనం ఆల్రెడీ అక్కడ చూడడం జరిగింది ఇదివరకే. కాబట్టి వీళ్ళు మొత్తం ఇగో మనం చేసిన మల్లయ్య గారు వీళ్ళు మొత్తం ఆల్రెడీ అక్కడ ఇదివరకే ఉన్నారని చెప్పేసి ఆడ ఉన్నది. ఇగో మల్లయ్య గారు తిరుమల మల్లయ్య దీపక్ జాన్ వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది నాకు? తిరుమల మల్లయ్యకి అంత కష్టం ఎందుకు వచ్చింది? ఆ పగలు రాత్రి అంతా ఎందుకు అక్కడ నిలబడ్డాడు? ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ తరఫున ఎందుకు నిలబడాడు? కాబట్టి పెద్ద పెద్ద ఫిగర్లు మొత్తం అంది ఉన్నాయి. ఈరోజు 33 కేసులు ఉన్న దగ్గర పైసలు ఉన్నాయి. ఎక్కడి పైసలు? ఈ పేద భక్తుల ఈ పైసలు దోసుకున్న డబ్బులు మొత్తం ఆయన దగ్గర ఉన్నాయి. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వేరేళ్ళు దోచుకోరు. వాళ్ళు భక్తులు అంటే వాళ్ళు భయం భక్తితో ఉంటారు కాబట్టి వాళ్ళు పైసలు ఇయ్యారు. కాబట్టి వాళ్ళ దిక్కు న్యాయం దిక్కు వీళ్ళు నిలబడతలేరు, అన్యాయం దిక్కు నిలబడతారు. అన్యాయం దిక్కు వీళ్ళు నిలబడే పరిస్థితి ఈరోజు ఉన్నది. కాబట్టి ఇంకా హరకర వేణుగోపాల్ వీళ్ళు మొత్తం ఇగో కేసుల చిట్ట ఆయన పైన వీరాచారి ఆయన పైన కేసులు చూస్తే ఒక కేసు కాదు 33 కేసులు ఉంటాయి పెద్ద మనిషి మీద. 33 కేసులు ఉంటాయి. ఇది బాధాప్తా ఒక ఆయనకు రాయరత్నం అనే ఆయన చేస్తే ఆయనకి ఇచ్చారు. ఇలా ఇంకా ఘోరం ఏంటంటే ఇలా కొంతమంది ఎమ్మెల్యేల దగ్గరికి ఎంపీల దగ్గరికి ఈ రాయరత్నం అనే ఆయన ట్రస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళందరూ కలిసి వీరాచారి అనే ఆయన మమ్మల్ని మోసం చేయడానికి చూసిండ్రు. వీరాచారి అక్కడ క్రిమినల్ ఆయన కేసు ఉన్నాయని చెప్పి ఆర్టీఐ ఈయననే వేస్తారు, ఈయననే తీసుకుంటాడు. ఈ రాయరత్నం గారికి చెందినటువంటి ట్రస్ట్ వాళ్ళు మొత్తం మళ్ళీ వీరాచారితో చేతులు కలుపుతారు. ఎందుకు కలిపిందనేది ట్రస్ట్ వాళ్ళు మాట్లాడాలి. ఈయన చెడ్డోడని మీరే చెప్తారు. ఆర్టీఐ లేచిన మీద కేసులు మీరే పట్టుకొస్తారు. మళ్ళీ ఈయనతో మీరు ఎందుకు లాలోచి పడతారు? ఎన్ని కేసులో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33 కేసులు యాజ్ పర్ ద లాస్ ఆఫ్ ది రిజిస్టర్డ్ సొసైటీ ఇఫ్ ఏ మెంబర్. ఇదంతా ఈయన గురించి రాగి వీరాచారి ఈయన రాసింది. యాజ్ పర్ ద జడ్జ్మెంట్ OS నంబర్ 999/2014 ది authorization of Ragi Veerachari is not valid. Criminal case must be booked against him and his associates for using the letterheads unauthorized. ఇదంతా he has associated himself with persons of criminal background. Letters by Ragi Veerachari are not valid and criminal cases must be booked against him. There are numerous complaints pending against Ragi Veerachari. He is Telangana state, Andhra Pradesh and other state. He is a criminal in the face of civilians. సమాధానం దృష్టి నేను కేసులన్నీ ఇదివరకే చదివినా కాబట్టి నేను కేసులు చదువుతాను లెక్క పెట్టిన. ఇచ్చిన వాళ్ళు చాత్రినాక పిఎస్ వాళ్ళు ఇచ్చిండ్రు. సబ్మిటెడ్ టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫలక్నామా. వీళ్ళు ఈయన మీద రౌడీ షీట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి, ఏమున్నాయి మొత్తం సర్వం కూడా ఈయన గురించి అందులో చాలా తేటగా చేపట్టాయి. ఈరోజు పోలీసులు నా బాధ ఏంటంటే పోలీసులు ఇంత ఘనము, ఇంత అవుట్ రైట్గా, ఇంత నిస్సిగ్గుగా వీళ్ళకి మద్దతు తెలపాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు అంత కష్టం ఏమొచ్చింది? ఇంత పెద్ద వ్యాన్ అక్కడ ఎందుకు పెట్టిండ్రు? ఒక జీప్ పెట్టిండ్రు. వరుస కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు. ఆడ సీసీ కెమెరాలు బలగొట్టిండ్రు. బాజార్లో చాలా మందిని తీసుకొచ్చి అలా ఉన్న పాస్టర్లను కొట్టిండ్రు. ఎమ్మెల్సీ రాజేశ్వరం కొట్టిండ్రంట. యేసుపాదం బ్రదర్ అని ఆయనను కొట్టిండ్రు పాస్టర్ను. ఇష్టం బయటికి వెళ్ళి గుండాలని తీసుకొని వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ ఏం పని చెప్పండి? తిరుమల మల్లయ్యకి ఏం పని? దీపక్ జాన్ అంటే ఆయన క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ అని ఏదో చేయడానికి చూస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఏం పని? ఈరోజు మళ్ళా ఎవరికి వేం నరేందర్ రెడ్డికి ఏం పని? ఇంతమంది పోలీసులను పెట్టాల్సిన అవసరం ఉంది సివి ఆనంద్ గారికి. సివి ఆనంద్ గారిని మనం ట్రాక్ రికార్డు చూస్తే మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. పోయిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన హైదరాబాద్ సిపి. అప్పుడు
వీళ్ళకే సపోర్ట్ చేసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం ఈయన సిపిగా మార్చింది. కొత్తగూడ శ్రీనివాసరెడ్డి అంటే ఆయన పబ్లిక్ న్యాయం చేస్తుండు, పబ్లిక్ డైరెక్ట్ కాంటాక్ట్లు ఉంటుండు, కొంచెం టైం ఇస్తుండు వాళ్ళకు, స్పెషల్ పార్టీలు పెట్టి కొన్ని కరెక్షన్ చేస్తుండు. సిబిఐ అన్నంత ఏది చేయమంటే అది చేస్తాడు. ఆయేషా మీరా కేసు చూసిన విజయవాడలో అసలు దొంగలు ఇవాళ దాకా దొరకలే. అసలు ఆమెను రేపు చేసి చంపేసిన వాళ్ళు. సత్యం బాబు అరెస్ట్ కరో, అట్లా ఏ అమాయకుని ఎవరిని పడితే వాడిని పట్టుకోవచ్చు. అసలు దొంగలను తప్పిస్తాడు ఈయన. ఈయనైతే బుద్ధిమంతుడు, మనకి ఇసొంటోడు కావాలి. ఆయనతో రంగనాథ్ కూడా సోపతుండే అప్పుడు. సత్యం బాబు 7 సంవత్సరాలు జైల్లో పెట్టిండు. అసొంటోనికి ఏ పోస్టింగ్ ఇవ్వద్దు. అసొంటి రెండోసారి సిపి ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు? 83 కేసులు ఉన్న క్రిమినల్. ఈ క్రిమినల్కి ఏం కావాలి? వాళ్ళు చెప్పినట్టు ఇన్నోళ్ళకి కావాలి. ఇసొంటి క్రిమినల్లకు 83 భారతదేశంలో అత్యధిక కేసులు ఉన్న క్రిమినల్ ఎవరంటే ఈయన. ఇసొంటి క్రిమినల్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇసొంటి క్రిమినల్కి చేస్తారు. బాధత్త ఆయన ఏసీపీనే బెదిరిస్తాడు. అక్కడ ఉండి రాన్పో అని చెప్పి ఏసీపీనే బెదిరించే కాడికి వచ్చిండు. ఈయననేమో పైసల కోసం ఉన్నాడు బయట, ఈయననేమో లోపల దోపిడీ చేయడానికి ఉన్నాడు. ఇలా మొత్తం వాటిల కోసం వీళ్ళు ఉన్నారు. ఇది జరుగుతుంది వాస్తవం. ఇవాళ మొత్తము నేను కిందికి పోతే మొత్తం అందరు చెప్పిన విషయాలు నేను మీ దృష్టికి తీసుకొని వచ్చిన. అరే లాస్ట్కు మీరు గుడిలో బడిలో వదలలే, భూములు వదలలే, రైతులు వదలలే, గిరిజనులు వదలలే, హరిజనులు వదలలే, హైడ్రా పేరు మీద ఇల్లు కూలగొట్టుడు వదలలే, లాస్ట్ గుళ్ళ మీద కూడా పడ్డారు మీరు. ఎంత తెగిలిసినంటే మాకు టైం లేదు, మేము మా ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, నా ముఖ్యమంత్రి పదవి ఎప్పుడు పోతుందో తెలియదు, వీలైనంత దోచుకోవాలి దాచుకోవాలి ఆయన తిరిగా పనిచేస్తున్నారు. ఈయననా ఇక వేం నరేందర్ రెడ్డి ఇలా ఎవరైతే ఇంకొక ఆయన ఉన్నాడో ఇలా ఆయన క్రిమినలే, ఓటుకు నోట్లో ఈయనతో ఆయన కూడా సోపద్దారుడే. కాబట్టి వీళ్ళ దొంగలు బాస్. ఈరోజు తెలంగాణను పరిపాలిస్తుంది ఎవరన్నంటే దొంగలు పరిపాలిస్తున్నారు. తెలంగాణను ఎవరు పరిపాలిస్తున్నారో క్రిమినల్స్ పరిపాలిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఎవరిని కాపాడుతుంటుంది? క్రిమినల్స్ని కాపాడుతుంది. ఒక క్రిమినల్ కాపాడడానికి పోలీసులను పెట్టినంటే ఎంత భయంకరం. ఈరోజు మంచోళ్ళని కాపాడు అలా నిజాయితీ పరులు లోపడి పోయి మాట్లాడదామంటే వాళ్ళకి స్థానం లేదు ఇక్కడ. ఆ రోజు ఈరోజు ఎవరికి స్థానం ఉందంటే దొంగల స్థానం. దొంగలకు కావాలి కాస్తుండ్రు, 100% దొంగలకి కావాలి కాస్తుండ్రు. ఈ కేసులో కానీ చాలా కేసులల్లో రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళ పేర్లు వస్తున్నాయి, ఎక్కడ పోయినా మల్లయ్య గారి పేర్లు వస్తున్నాయి, రెవెన్యూ మంత్రి పేరు వస్తుంది, షబ్బీర్ అలీ పేర్లు వస్తున్నాయి, చాలా పేర్లు వస్తున్నాయి. ఇక్కడ డబ్బులు ఇచ్చిన అంటున్నారు. మరి ఇక్కడ ఆపోజిషన్ పార్టీలు ఉన్న 2 బీజేపీ ఎంపీ కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ ఎందుకు దీని ముందు మాట్లాడతలేరు? ఎందుకు పోతలేరు? మీకేం లాభమైంది? వీళ్ళంటే దొంగలు, వీళ్ళ వృత్తి అది. వీళ్ళ పైన ఎఫ్ఐఆర్ ఉంటే పోలీస్ స్టేషన్లు ఉంటారు. 83 కేసులు ఉన్న దగ్గర హోంమంత్రి ఉన్న సార్ ఏం చేస్తాం చెప్పండి? 83 కేసులు ఉన్న దగ్గర ఈరోజు ఆయన దగ్గర హోంమంత్రి ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఎట్లా ఇస్తాడు చెప్పండి? ఇటువంటి జరగకుంటే ఏముంటుంది చెప్ప? ఏం వీలు ఉంటుంది చెప్పండి పోలీసు వాళ్ళకి? ఇటువంటి చాలా పేపర్లు ఉన్నాయి. 83 కేసులు కాదు, ఈ 12 ఉన్నాయి కానీ దగ్గర. కానీ నా ఫోన్లో చాలా అన్ని కేసులు ఉన్నాయి దాదాపుగా. ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల చిట్టా నా దగ్గర ఉన్నది. అదే ఏం వీలు ఉంటుంది చెప్పండి పోలీసులకు? ఏం వాల్యూ ఉంటుంది? ఇటువంటి దొంగలకు కావాలి కాపిస్తుంటే బయట వీళ్ళేమో నిజాయితీగా కష్టపడి పగలనక రాత్రనక వీళ్ళు కష్టపడి జీతాలు సంపాదించుకుంటారు. ఈ లోపల పోయిన దొంగ ఎవరైతే ఉందో ఆ దొంగ అనేటోడు భక్తులు పేదల పైసలు సందాలేసిన పైసలు దోసుకొని తింటారు. అంటే ఆ దొంగకు ఈ కష్టపడి సంపాదించుకునే పోలీసులను కావాలి పెడతారా? అంటే శ్రమ దోపిడీ కాకుంటే ఏంటిది ఇది? కాబట్టి సివి ఆనంద్ గారు మీరు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. మీ డ్యూటీ మొత్తం ఎప్పుడు తప్పులే మీది. మీరు ఎప్పుడు న్యాయం దిక్కు నిలవాలే. ట్వీట్లు పెట్టంగానే జరిగిపోలే. నేను చేయడం వల్ల న్యాయం జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాలి. ఈరోజు ఈ ఒక్కరికి మొత్తం టోటల్గా ఒక 5-6 తప్ప ఈరోజు కొన్ని వేల మందికి ఈరోజు వాళ్ళు యాంటీ అయిపోయినారు. ఆయన యాంటీ. ఆయనకు వేల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నోళ్ళు. ఈరోజు వాళ్ళందరికీ నీ మీద ఏం గౌరవం ఉంటుంది? కాబట్టి మీరు పద్ధతి రిటైర్మెంట్ అయినప్పుడైనా కొంచెం నిజాయితీగా పనిచేస్తుంది నేర్చుకోండి. పదవులు నేను పదే చెప్తా. ఈరోజు మేము కాంప్రమైజ్ లెవెల్లో నేను ఉంటే నాకు ఎక్కడోలో కాదు. రేవంత్ రెడ్డి అంటే నన్ను యావరేజ్ అంటారు. ముఖ్యమంత్రి అయినా కూడా పలు వేదికల మీద నా మీద కలవరిచ్చిండ్రు, అది అందరికీ తెలుసు. నేను ఆయన కాంప్రమైజ్ కాదలుచుకుంటే ఇవాళ ఎమ్మెల్సీని అవుతుంది, చైర్మన్ అవుతుంది, ఏమైనా అవుతుంది. కానీ ఇప్పుడు మనం దిగజార్చుకొని మన అంతరాత్మను దిగజార్చుకునే పదవులు ఎందుకు సార్ మనకు?
ఈరోజు ఆఫ్టర్ ఆల్ ఒక సిపి పోస్ట్ కోసం అది ఈరోజు కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు నాకు తెలిసి వరంగల్ ఎస్పీకి ఒక 6 నెలలు చేయొచ్చు, మహబూబ్నగర్ కూడా ఒక 5-6 నెలలు చేయొచ్చు, హైదరాబాద్ సిపికి ఒక 6 నెలలు. అంటే ఆయన మొత్తం జీవితాంతం ఉన్న సర్వీసులు ఆయన చేసింది 18 నెలలు మాత్రం పోస్టింగ్ ఉండొచ్చు. కానీ ఈయాటికి ఆయన ఎందుకు గుర్తు చేసుకుంటాం? 6 నెలలు హంస లెక్క బతికింది కాబట్టి, హంస లెక్క ఆయన డ్యూటీ చేసింది కాబట్టి నిజాయితీ పనులను ఎప్పుడైనా మనం గుర్తు చేసుకుంటాం. ఆయనే కాదు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ద్వారకా తిరుమల వరంగల్ ఏపీ డీజీపీకి ఉన్న చాలా మంచి ఆఫీసర్. ఎప్పుడైనా మంచి వాళ్ళని చాలా గౌరవంగా మనం వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. మియా సొంటోళ్ళను ఎప్పుడూ చెడ్డగానే మాట్లాడుకుంటాం. కనీసం ఇప్పుడు దిగిపోయే పండు ఎప్పుడో మీ రిటైర్మెంట్ ఉన్నట్టుంది. ఎప్పుడు రిటైర్మెంట్ అని దిగిపోయేటప్పుడైనా మీకు కనబడితే నమస్తే కూడా పెట్టబుద్ధి కాదు. నేను ఏ రోజు కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారిని గెలవలేదు, కానీ ఆయన గురించి ఎవ్వరు ఒక్కరు కూడా పలానోడు అంటే ఒక లంచగొండి ఆఫీసర్లు మాత్రం శాడిస్ట్ అంటారు. లంచగొండి పోలీస్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఆయనను శాడిస్ట్ అంటారు. ఎందుకంటే ఒంగబెట్టి డ్యూటీ చేపిస్తారు, ప్లస్ రూపాయి తిననీయడు. వీళ్ళకి లంచాలు లేకుండా బతకలేని వాళ్ళు ఉంటారు కదా, అసొంటి వాళ్ళ కోసము ఆయన సింహస్వప్నం లేకుంటాడు. కాబట్టి ఈరోజు వ్యవస్థలో ఆయన ఓర్వలేవు. వాళ్ళకి కావాల్సింది ఎవరనంటే 33 కేసులు అనుకొని కావాలి గాయి నువ్వు అని చెప్పేసి ఇంతమంది పోలీసులను పెట్టిండ్రే సివి ఆనంద్ గారు. ఇంతమంది పోలీసులా ఒక దొంగను కావాలి, అలా సీసీ కెమెరాలు వలగొట్టిండ్రు, గుండాలు జొలబడ్డరు. వాళ్ళు ఏం చెప్తారు బాధాప్తా? వాళ్ళు 150 మంది తీస్తే నువ్వు 150 మందిని తెచ్చుకో అంటున్నారు. అడున్న అధికారులు అంటున్నారట వాళ్ళతో. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు? ఇది పద్ధతి. కాబట్టి నేను టైటిల్ పెట్టిన తిరిగా ఈరోజు 33 కేసులు ఉన్నోనికి 83 కేసులోడు కావాలి. ఇది మన తెలంగాణ, ఇది మన తెలంగాణ ఆత్మగౌరవం, ఇది మన స్వయం పాలన, ఇది మన హోంమంత్రి బాధ్యతలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఇసొంటోడు అంట పోతే పెట్టుబడులు ఇచ్చిందంట. ఎంత? 1,78,000 కోట్లు ఇసొంటోడు పోతే ఇస్తారు. ఇసొంటోని కావాలి పెట్టిన కావాలన్న ఇసొంటోనికి ఇస్తారు. ఇసొంటోళ్ళకి ఇస్తారో అందరికీ తెలుసు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. हम लोग चला लेते ठीक है। हम लोग अपना केस ఏమన్నా మేము వాళ్ళ అండర్స్టాండింగ్ వచ్చి వాళ్ళు ఎంఓయూ కూడా సైన్ చేసి ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే సార్, మేము ఇక్కడ మంచిగా నడిపించుకుంటుంటే పీస్ఫుల్గా మేము చెప్పినాము. ఆయన ఈ విధంగా రౌడీలను తీసుకొని వచ్చి కబ్జా చేసుకుంటాడంటే ఇగో సార్ తాళం వేయించే మేము అన్నాం సార్, చర్చ్ మెంబర్లు వస్తే తెరుస్తాము అంటే తాళం వేస్తే కేసు పెడతా అన్నాడు సార్. వాళ్ళని గెలిపించి వాళ్ళు తాళం వేసుకుంటే ఏం చేస్తలేడు సార్. సార్ మీరు చెప్పింది ఒప్పుకోవాలి, మీరు చెప్పిన ఒక 4 తరాల నుంచి చర్చలు ఉన్నారు. లోకల్ సార్ మీరు అనొద్దు, 4 తరాల నుంచి ఉన్నాం సార్. చాలా మర్యాద ఉంది మీద పరిష్కారం చేసి ఇలా చేతులు అమ్మ చెప్పేసి అందరికీ మేము పోలీసు ఇంటర్ఫేర్ కాదంటాము, మేము పక్క జరుగుతాము.
మీరు సామరస్యంగా పరిశీలించుకోండి. మీ చైర్మన్ సార్ వచ్చింది పరిశీలించుకోండి, చూద్దాం. మరి ఎందుకు పరిశీలించుకోండి? 20 సంవత్సరాల నుంచి మీరు మరి చేయండి. నేను ఎందుకు ఆవేశం కాదు. మీటింగ్ అయితే పెట్టిండు సార్, అన్ని మీటింగ్ మరి అరవింద్ గారు ఏం చెప్పాలి ఏమన్నారంటే ట్రస్ట్ సొసైటీ మధ్యలో 15 ఏళ్ళ నుంచి లేదు. సొసైటీ ఏది కరెక్ట్ చెప్పండి అన్న. మీతో మీ ఆఫీస్కి వచ్చి విత్ డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి. said you will call me, you never called me. నీవంతా మాట్లాడదు. అన్నా అరే మాట్లాడకంటే మీకు చెప్తున్నా, నేను మీకు సబ్జెక్టే చెప్తున్నా. మీకు పోయినసారి వచ్చి ట్రస్ట్కి సొసైటీకి తాళం చేతులు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ ఇష్యూ తెలిసింది. ట్రస్ట్ సొసైటీ కదా వాళ్ళ మధ్యలో కదా మీకు అప్పచెప్పిన తర్వాత తాళం మళ్ళా చెప్పుకుంటా కొంచెం ఓపిక